ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. ఏంటి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చెక్ చేద్దాం అనుకున్నాను. సో చూసేద్దాం. బట్ ఇక్కడ మాత్రం కార్డ్స్ ఓకే ఓకే ఏంటి వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ రైట్ నౌ. ఓకే, ఈ పర్సన్ హార్ట్లో ప్రజెంట్ ఎంటీనెస్ అనేది ఏదో ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. చూస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. బికాజ్ ఆఫ్ వీళ్ళు ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడే వీళ్ళ మనసు స్పష్టంగా ఆలోచిస్తుంది అని చెప్పొచ్చు, వీళ్ళ మైండ్తో సహా. వీళ్ళ లైఫ్లో ఇప్పుడున్న ఎంటీనెస్ని వీళ్ళు అఫెక్ట్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఎస్, బికాజ్ వీళ్ళు మీ పర్సన్స్ రిజెక్ట్ చేయబడ్డారు. సంథింగ్ ఎవరో, ఇది మీరే కావచ్చు, రిజెక్ట్ చేయడం, నాకు వద్దు అనుకుని వ్యక్తులు తమ నుంచి దూరంగా వెళ్ళిపోవడం అనమాట. ఈ పర్సన్ అది అనుకుంటూ ఉన్నారు, నా నుంచి దూరం వెళ్ళిపోయారు అని అయితే కొంచెం ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ కరెంట్లీ. ఎస్, ఇది ఖచ్చితంగా ఈ పర్సను వీళ్ళకి వన్స్ అపాన్ ఏ టైం షేర్డ్ వాల్యూస్, షేర్డ్ ఎమోషన్స్, అంటే అన్నీ షేర్ చేసుకొని ఒక కెమిస్ట్రీ, ఒక బాండింగ్ నడిచి ఉన్న పర్సన్ తన లైఫ్లో లేదు అన్నట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. వై, ఎందుకు? బికాస్ ఈ పర్సన్స్తో వీళ్ళు రీకన్సిలియేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. కన్సిలియేషన్ ప్లస్ రీయూనియన్, అంటే కలవాలి ఇమీడియట్గా. వీళ్ళకి ఎలా ఉందంటే ఎనర్జీ ఇమీడియట్గా వచ్చి ఈ పర్సన్ మీతో కలవాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇంతకు పూర్వం లాగానే మళ్ళీ రిలేషన్ని స్టార్ట్ చేయాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎస్, మళ్ళీ ఈ రిలేషన్షిప్ గ్రో చేయాలి, గ్రోత్ని తీసుకురావాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. అయితే ఇది పాసిబిలిటీస్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. బట్ ఈ పర్సన్ మాత్రం ఒకటి తన ఈగో కావచ్చు, రెండు తన ప్రైడ్ కావచ్చు, వీళ్ళని స్టాప్ చేస్తూ ఉన్నాయి. ఓకే, కొంతమందికి ఈగో అవ్వచ్చు, కొంతమందికి ప్రైడ్, వ్యక్తుల కారణంగా వీళ్ళు ఆగిపోతూ ఉన్నారు. రికన్సిలియేషన్ చేయాలి అని ఉన్నా కూడా వీళ్ళని ఆపుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాటి నుంచి వీళ్ళు ఫస్ట్ రిలీజ్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, వాళ్ళతోనే ఉంటున్నారు అని అనుకుంటే కనుక లేదు, వాళ్ళైతే ప్రజెంట్ వీళ్ళు ఈ పర్సన్స్ ఒంటరిగా గడుపుతూ ఉన్నారు. ఓకే, ఈ రీడింగ్ని క్లియర్ అని కామెంట్ పెట్టి క్లైమ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాని. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి.